వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ముందుగా ఈ వారం మనం చూసాము మిడిల్ ఈస్ట్లో డెవలప్మెంట్స్ ఎంత ఫాస్ట్ పేస్డ్గా మూవ్ అయినాయి. అఫ్ కోర్స్ గ్లోబల్ లెవెల్లో మార్కెట్స్ కూడా ఎలా కరెక్షన్కి గురైనాయో కూడా మనం చూస్తున్నాం. యూజువల్గా ఇండెక్స్ ఒక హై నుంచి ఒక 10%కి పైగా పడినట్లయితే మనం దాన్ని కరెక్షన్ టెరిటరీ అని మార్క్ చేస్తూ ఉంటాం. అండ్ వెరీ ఫ్రాంక్లీ సిన్స్ జనవరి 26,000 ఏదైతే 350 రేంజ్ చేరుకున్న నిఫ్టీ ఉండిందో ఇవాళ చూసేసరికి 23,300 అంటే ఆల్మోస్ట్ 11.8%కి పైగా కరెక్ట్ అవ్వడం. అంటే వీ హ్యావ్ ఒఫిషియలీ ఎంటర్డ్ కరెక్షన్ టెరిటరీ ఫర్ ది మార్కెట్. సో ఈ బేరిష్ సిగ్నల్స్ ఓవరాల్గా ఇంత యాంగ్జైటీ కాస్త అన్సర్టెంటీ ఉండటం ఒక పక్క కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసి ఆ తర్వాత మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్ అనే కాకుండా క్యాజువల్ పర్సన్కి కూడా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే దాని గురించి కాస్త చర్చిద్దాం, అట్లీస్ట్ ఇన్ దిస్ వర్జన్ ఆఫ్ వెల్త్ టాక్. సో ముందుగా ప్రసాద్ గారు, వేర్ ఇస్ ది టెండింగ్? యాంగ్జైటీ ఉంది, ఈ వార్ కూడా ఏదో త్వరలో రిజాల్వ్ అయ్యేటట్టుగా లేదు అని అందరు చెప్తా ఉన్నారు. సో మెనీ థింగ్స్ ఇన్ ప్లేస్, అంటే మూవింగ్ పార్ట్స్ ఎన్నో ఉన్నాయి, చాలా ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజులుగా మార్కెట్ అంతే లెవెల్లో రియాక్ట్ అయిద్దా లేకపోతే ఎలా ఉంటుంది అనే దాన్ని ఐఎమ్ షూర్ అందరి రీటైల్ ఇన్వెస్టర్స్ మైండ్స్లో ఉన్న క్వశ్చన్. సో హౌ షుడ్ వి ట్రీట్ ఇట్ యాజ్ ఏ, అంటే కొంచెం రేషనల్గా ఆలోచించి కొంచెం శానిటీ ఉన్న ఆలోచిస్తూ ఉంటే ఎటువంటి కైండ్ ఆఫ్ అవుట్పుట్ తీసుకోవాలి ఇటువంటి డెవలప్మెంట్స్ నుంచి? భయపడే వారికి కనుక మీరు భయపడుతున్నది నిజమే, ఇంకా రాబోయే ప్రమాదం చాలా పెద్దది కాబట్టి మునిగిపోతారు, కొంపలు ఆరిపోతాయి అనేటువంటి చెప్పేటువంటి భాష్యం కనుక చెప్పినట్లయితే లేనిపోని భయాలు సృష్టించినట్టు ఉంటుంది. కానీ దానికన్నా మనం చేయవలసిందంటే ఒక్కసారి ఆ యొక్క భయంలో నుంచి బయటికి వచ్చి గతంలో ఎప్పుడన్నా ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైందా, అప్పుడు ఇలాగే జరిగిందా, ఎంత భయంకరంగా జరిగింది, తర్వాత ఎలా రికవర్ అయిందా అని చూసుకున్నట్లయితే అందరికీ కూడా ధైర్యం కాకుండా విపరీతమైన నమ్మకం కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఏర్పడుతుంది. ఎందుకు అంటే ఇటువంటి కరెక్షన్లు స్టాక్ మార్కెట్లో సర్వసాధారణం, చాలా సాధారణంగా వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా వస్తుంటాయి. అంటే ఉదాహరణకి చెప్పాలంటే 2001లో కేతన్ పరీక్ష స్కామ్, తర్వాత 2008లో వరల్డ్ వైడ్గా ఫైనాన్షియల్ క్రైసిస్, లాంగ్ టర్మ్ ఎల్టీసీఎం పోవటం, తర్వాత ఏమో బేర్ స్టర్న్స్ అని అమెరికాలో కంపెనీలు పోవటం, దాంతో మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం చూసాం. ఆ తర్వాత మళ్ళీ 2012లో 14లో కూడా వచ్చాయి. నెక్స్ట్ 2020లో మళ్ళీ కోవిడ్ వచ్చింది. మధ్యలో 2017 ఆ ప్రాంతాల్లో మ్యూచువల్ ఫండ్స్ రీక్లాసిఫికేషన్ సెబీ చేయటం మూలంగా ఒకసారి క్రాష్ వచ్చి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అనేది విపరీతంగా పడిపోయాయి. ఇన్ని రకాల స్కామ్లు వచ్చిన తర్వాత, ఇన్ని రకాల ఇబ్బందులు పడిన తర్వాత ఇప్పుడు 20 నుంచి 24 వరకు బ్రహ్మాండంగా పెరిగి 24 నుంచి కొద్దిగా అటు ఇటు ఆటుపోట్లు వస్తుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎందుకు నమ్మకంగా ఉండాలి, ఎందుకు ధైర్యంగా ఉండాలి ఆలోచించబోయే ముందు ఒక్కసారి వాస్తవాన్ని పరిశీలిస్తే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఎవరో కూడా హ్యాండ్ టు మౌత్, అంటే దినదిన గండం 100 లైఫ్ లాగా బ్రతికే వాళ్ళు, అంటే తిండికి కూడా లోటు లేని వాళ్ళు ఎవరో కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయరు. కాబట్టి వారు మనుషులు కారు అని నా నిర్వచనం కాదు. నేను చెప్పేదల్లా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరు అంటే కొద్దిగా స్థితిమంతులు, అంటే పూలు బిలో పోవర్టీ లైన్ కాకుండా కొద్దిగా బెటర్ గా ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకి కోణం గురించి ఆలోచిస్తున్నట్లయితే మనం చూడవలసింది గతంలో ఎన్నిసార్లు ఎలాంటి కరెక్షన్లు వచ్చినాయి, ఎన్నిసార్లు కరెక్షన్లు వస్తే ఆ తర్వాత ఎన్నిసార్లు ఎంత రికవరీ అయ్యో చూస్తే ముందు నమ్మకం వస్తుంది. ఇక్కడ అందరి మనసులో ఉండే భయం ఏంటంటే కరెక్షన్ ఎక్కడితో ఆగుతుందా, ఇంకా పడుతుందా, ఇంకా పడిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా అదే ప్రశ్నిస్తారు, ఇక్కడితో ఆగుతుందా ఇంకా పడుతుందా అంటారు. దానికి ఎప్పుడు సమాధానం చెప్పలేం. కాబట్టి ఎప్పుడు కూడా కరెక్షన్ అని చెప్పబడటానికి కారణం యశ్వంత్ చెప్పినట్లుగా ఈ మధ్య కాలంలో ఇంట్రాడే పీక్ చూస్తే 26,600కి వెళ్ళింది నిఫ్టీ, కానీ క్లోజింగ్ బేసిస్ లో చూస్తే 26,300 చిల్లరంతా ఉంది. అక్కడి నుంచి 10% బదులు ఇప్పుడు 11.8% పడిపోయిందంటే అఫీషియల్ గా మార్కెట్ కరెక్షన్ మోడ్ లోకి వచ్చింది. ఈ సమయంలో స్పెక్యులేటర్ ఎవరైనా సరే, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇంకా పడిపోతుంది అని బెట్ తీసుకుని విపరీతంగా ఉన్నా లేకపోయినా స్టాక్స్ అమ్మటం లేదా ఫ్యూచర్స్ లో అమ్మటం చేస్తూ ఉంటారు. అందువల్ల సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఆగుతుందో మనం ఎవరము చెప్పలేము, అది సాధ్యం కాదు. ఎందుకు అంటే దీని అంతటినీ కూడా ప్రేరేపించినటువంటి రీజన్ ఏంటి? మిడిల్ ఈస్ట్ లో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్, అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద బాంబు చేయటం, ఇరాన్ రిటాలియేషన్ చేస్తూ అన్ని కంట్రీల మీద బాంబులు వేయటం, చివరికి అక్కడి నుంచి చమురు మనకు రావాల్సినటువంటి పాత్వేని, అంటే సీలో ఎప్పుడైతే మనకు దౌలోంచి వస్తుందో దానిలో వచ్చిన షిప్లు ఏదైనా పేల్చేస్తామని ఇరాన్ చెప్పడంతో అందరూ భయపడిపోయి షిప్లు ఆగిపోవటం, అందువల్ల క్రైసిస్ వచ్చింది. ఇది హ్యూమన్ మేడ్, హ్యూమన్ క్రియేటెడ్ క్రైసిస్. ట్రంప్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కలిపి చేసినటువంటి ఉపద్రవమే తప్పితే యాక్చువల్ గా కోవిడ్ లాగా ప్రకృతి కోపం చేసుకుని మన మీద కన్నీరు చేస్తే వచ్చినటువంటి ఉపద్రవం కాదు.
ఎప్పుడు మనుషులు క్రియేట్ చేసిన ఉపద్రవం మనుషుల ద్వారానే పోతుంది. క్రియేట్ చేసిన వాళ్ళు కాకపోవచ్చు, ఇంకో రకంగా సమస్య పోక తప్పదు. కాకపోతే ఇప్పుడు జరుగుతుంది అనేది అలా ఊహించే కన్నా గతంలో ఎంతకన్నా పెద్ద పెద్ద ఉపద్రవాలు జరిగినప్పుడు కూడా ఆటోమేటిక్ గా రికవరీ వచ్చింది. ఆటోమేటిక్ గా మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి. జీవితం కూడా మళ్ళీ సాఫీగా సాగటం మొదలైందని తెలుసుకుంటే ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు చెప్పిందేమో ఒక మాటకి ఊరటగా చెప్పినట్టుగా నేను చెప్పినా కానీ దానికి సాక్ష్యాలు, తిరుగులేని సాక్ష్యాలను కూడా మీకు చూపించినట్లయితే మీకు మనసు కుదుటపడి రాబోయే రోజుల్లో కూడా మనకున్న మార్కెట్లో ఉన్న షేర్లని ఇప్పుడే అమ్ముకుని వెళ్ళవలసిన అవసరం లేదు అని తెలుస్తుంది. అందువల్ల తెగ నమ్మవలసిన అవసరం లేకుండా అట్టే పెట్టుకుంటారు మంచి స్టాక్స్ అయితే. రెండవది, ఉంచుకుంటే ఎంతవరకు లాభం వస్తుందో, ఎంత నమ్మకంగా వస్తుందో కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 రకాలు. అంటే మాలాగానో లేదా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరైనా సరే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం కొన్ని చెప్తుంటారు. దానికి భిన్నంగా ఒకవేళ కనుక మీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే ఈ రోజున కనుక తగ్గినప్పుడు డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇండెక్స్ లోనే కొనుక్కుంటే కూడా ఎంతమాత్రం లాభాలు వచ్చినాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద డేటా చూస్తుంటే నేను ఏం చేశానంటే 2000 ఇయర్ నుంచి 2021 ఇయర్ వరకు 2020 ఇయర్ వరకు తీసుకున్నాను. 20 సంవత్సరాల్లో ఉన్న డేటా తీసుకుని నేను ఏం చేశానంటే ఇవాళ వచ్చిన పరిస్థితి అంటే పీక్ నుండి 10% కరెక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా కరెక్షన్ రాస్తాం. అలా కరెక్షన్ వచ్చినటువంటి ఎన్ని సందర్భాలలో అంటే 20 సంవత్సరాల్లో ఉంటే దాదాపుగా 250 రోజులు ట్రేడింగ్ డేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా 5000 రోజులు అనుకోండి. అందులో ఎన్ని రోజులు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందో చూడటానికి చూస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ చూస్తే 663 ఉంది. దాని పక్కనే ప్రాసెస్ అని 663 కనపడుతుంది. సక్సెస్ 100% కనపడుతుంది. కానీ ఇదంతా అర్థం చేసుకోవడానికి ఏంటంటే సింపుల్ గా మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న బార్ లో కనుక చూసినట్లయితే రిటర్న్ ఎర్న్డ్ ఎంత రిటర్న్ సంపాదించిందో చూస్తే 10% సంపాదించిన సందర్భాలు ఎన్ని అని అడిగాను అనమాట. అంటే 10% కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ లో నేను కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఏ రోజైనా సరే అంటే ఒకసారి 10 లేదా 11, 12, 15% వెళ్ళిపోతే ఒక వేరే కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. అది ప్రస్తుతం 10%, 15% కన్నా తక్కువ ఏ రోజైనా సరే ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళందరూ ఎన్ని అవకాశాలు వచ్చినాయి అని చూస్తే 663. ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా 10% కన్నా ఎక్కువ ప్రాసెస్ సంపాదించి పెట్టింది. ఒక్క ప్రాసెసే సంపాదించి పెట్టిందా అంటే ఇండెక్స్ ఏమైపోయినా కూడా సంపాదించిందా అంటే ఇండెక్స్ ను కూడా పోల్చి చూడాలి. అప్పుడు ప్రాసెస్ లో చేసుకుంటే మనకు మంచో కాదో తెలుస్తుంది. ఇండెక్స్ లో చూస్తే కూడా 647 టైమ్స్ అంటే 97.59% ఆఫ్ ద టైమ్స్ ఇండెక్స్ కూడా 10% సంపాదించింది. అంటే అర్థం ఏంటి? మార్కెట్ మొత్తం మూవ్ అయ్యేటప్పుడు ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ సంపాదించవచ్చేమో కానీ మార్కెట్ మొత్తం పడిపోతుంటే కూడా ఒక ప్రాసెస్ ఉంది కదా అని అదేమీ దివ్య ఔషధం కాదు. అన్ని జబ్బులకి ఒకే మందులాగా ఏ పరిస్థితులైనా సంపాదించగలిగేటువంటి శక్తి పాఠవాలు ఎవరికి ఉండవు, ప్రాసెస్ కూడా ఉండవు. ఇప్పుడు నేను ఏం చేశానంటే 10% అయితే ఇద్దరు బాగానే సంపాదించారు కదా, అలా కాకుండా 12% అయితే ఎలా ఉంటుందో లేదా 14% అయితే ఎలా ఉంటుందో చూడమని అడిగాను. 14% ఇప్పుడు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. 663 కేసులు ఉంటే అందులో 660 సార్లు ఎన్నిసార్లు 660 సార్లు ఇండెక్స్ ప్రాసెస్ లో కనుక నమ్ముకున్నట్లయితే మనకి 14% సంపాదించింది. మరి ఇండెక్స్ లో చూస్తే ఇంతకు ముందు 97% ఉంది. కానీ ఇప్పుడు 663 రోజుల్లో మనకి ఇన్వెస్ట్ చేయడానికి అవసరం ఉంటే నిఫ్టీ కొనుక్కుంటే 14% వచ్చిన సందర్భాలు ఎన్ని అని చూస్తే 381 అంటే 57% మాత్రమే మనకి సంపాదించి పెట్టింది. అందువల్ల ఎప్పుడైనా సరే మార్కెట్ లో కనుక ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే మెరుగైన రిటర్న్స్ వస్తాయి అంటానికి ఇది సాక్ష్యం. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఆశ పెంచి 14% బదులుగా 18% అంటే ఇంకా ఎక్కువ కనుక సంపాదించే అవకాశాలు ఉంటాయా? ఎందుకు? మార్కెట్ నుంచి ఆల్రెడీ 10% పడింది కదా, ఈ 10% పెరిగినా మనకు 10% వస్తుంది, ఇంకొక 8% కూడా అంటే మొత్తం 18% వచ్చే అవకాశం ఉందని చూడటానికి డేటాను అడిగితే 663 రోజుల్లో అవకాశాలు వచ్చిన మాట అదే నెంబర్ ఉంటే 652 సార్లు ప్రాసెస్ లో 18% కూడా సంపాదించి పెట్టింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎన్నోసార్లు 20-30% కూడా వచ్చి ఉండొచ్చు మీకు, కానీ 18% కనీసం ప్రామాణికంగా తీసుకున్నాను. అలాగే ఇదే సమయంలో నిఫ్టీ ఎన్నిసార్లు మనకు 18% సంపాదించిందని చూస్తే అది 315 సార్లు అంటే దాదాపుగా 47% లేదా 50%. ఒక్కొక్కసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు నిఫ్టీలో. కానీ ప్రాసెస్ నమ్ముకుంటే మాత్రం 98.34% వచ్చింది. ఇందువల్ల మన మనసులో స్థిరంగా నాటుకోవాల్సినటువంటి అభిప్రాయం ఏంటంటే ప్రాసెస్ అంటే ఇదే మనకు అర్థం కాని జడ పదార్థం కాదు. అందులో మనం చేసేదల్లా మంచి కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసుకోవటం, వాటి ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే కొనుక్కోవటం, ఫెయిర్ వాల్యూ వస్తే గుడ్డిగా అమ్మివేయటం, మళ్ళీ ఆ డబ్బుల్ని ఆ రోజున అంతకుముందు చెప్పినట్లుగా మంచి కంపెనీలు తక్కువ రేట్లో ఉన్న కంపెనీలు కొనుక్కుంటూ పోతుండటం. అదే ప్రాసెస్ అంటే.
అలా చేసుకుంటూ వచ్చినట్లయితే వచ్చినట్లయితే అంత బ్రహ్మాండంగా ఉంటే ఇప్పుడు మీరు భయపడాలంటే భయపడకూడదు. ఆనందపడాలంటే ఆనందపడమని నేను చెప్పను. కానీ ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు రావాలి. ఇక్కడ మీరు అడగచ్చు. ఇంకా తగ్గినాక పడతానండి అని అనుకున్నారనుకోండి. రేపు పొద్దున్నే ఇరాన్‌కిను, యూఎస్‌కో ఎవరో ఒకళ్ళ మధ్యవర్తిత్వం ద్వారా మొత్తం సమస్య పోయింది. మేము ఫైర్ చేయము. ఒకళ్ళ మీద ఒకళ్ళం బాంబులేసుకోము అంటే మీరు ఊహించేంత సమయంలోనే 5% 10% మార్కెట్ పెరిగిపోతుంది. అంటే మీకు రావాల్సిన లాభం అంతా ముందే లాగేస్తారు. ఇక్కడ మీకు కొద్దిగా అనుమానం రావచ్చు. ఈ పర్సెంటేజ్‌లు చెప్పారంటే దాని గురించి కొద్దిగా వివరంగా చెప్పండి అని అడిగితే ఒక్క మాటలో చెప్తాను. మనం స్టార్ట్ చేసిన తర్వాత 3 ఇయర్స్‌లో కానీ, 5 ఇయర్స్‌లో కానీ, 10 ఇయర్స్‌లో కానీ అంటే మనం వెయిట్ చేయడానికి మన దగ్గర ఓపిక ఉంటుంది కాబట్టి ప్రాసెస్‌ని పెట్టినా, నిఫ్టీలో పెట్టినా కూడా వెయిట్ చేస్తాం. నిఫ్టీలో అయితే మార్పులేం చేయక్కర్లా. నిఫ్టీ కొనుక్కొని కూర్చోవడమే. ప్రాసెస్‌లో అయితే చెప్పినప్పుడల్లా మనం కావాల్సిన మార్పులు చేసుకుంటూ ఉంటున్నట్లయితే 3 సంవత్సరాల్లో 18% వచ్చినా మనం సక్సెస్ అయినట్లే. ఒకవేళ 3 సంవత్సరాల్లో రాకపోతే 5 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తాం. అప్పుడు 5 సంవత్సరాలకు వస్తే 18% అన్ని సంవత్సరాలకి కలిపి రావాలంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఒక్కసారి 18% రావడం సింపుల్ రిటర్న్ కాదు. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అలా వచ్చినా సక్సెస్ అయినట్లే. లేదా 10 ఇయర్స్ ఆగినాక వచ్చినా కూడా సక్సెస్. ఎందుకంటే మనం పెట్టుకునేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది మంచి సమయం నిర్ణయించడానికి ఆ రకమైన కేటగిరీగా చేయడం జరిగింది. అందువల్ల ఇన్వెస్టర్లు ఎవరో కూడా మీకు పోర్ట్ఫోలియో ఉన్నా భయపడడం అవసరం లేదు. పోర్ట్ఫోలియో లేకుండా క్యాష్ తో స్టార్ట్ చేద్దామంటే ఇంకా జంకి వెనకంజ వేయవలసిన సమయం ఇది కాదు. ఈ సమయంలో ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ముందుకు వస్తే మనకి మనమే హెల్ప్ చేసుకునే అవుతామని నమ్మకంగా అనుకోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ మన ఇండియన్ అంటే ఇన్వెస్టర్ అని చెప్పను కానీ ఇండియన్ హౌస్ హోల్డ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసే ముందు అగైన్ వన్ మోర్ జెంటల్ రిమైండర్, మనం విజయవాడ ఈవెంట్ చేస్తున్నాము. అది March 28న. సో రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఓపెన్ చేస్తుంది. ఆల్రెడీ అరౌండ్ 80 రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. మనం కూడా ముందుగానే చెప్తా ఉన్నాం, 2-3 సార్లు చెప్తా ఉన్నాం, వీ విల్ లిమిట్ ద రిజిస్ట్రేషన్స్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఎన్నైతే రిజిస్ట్రేషన్స్ మనం క్లోజ్ చేస్తామో వీ విల్ క్లోజ్ దాట్ సో దట్ ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ యూస్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ యూస్ఫుల్గా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. సో తప్పకుండా మీరు మీ విజయవాడ ఈవెంట్లో రిజిస్ట్రేషన్ని బుక్ చేసేసి మనం చేస్తున్న నోవోటెల్ హోటల్లో వీ విల్ ఆల్ మీట్ ఆన్ March 28th. సో నెక్స్ట్ ప్రసాద్ గారు మనం వెళ్ళి అగైన్ ఇండియన్ హౌస్ హోల్డ్ ఇంపాక్ట్ ఇప్పుడు వరకు అంటే మేబీ ఒక వారం ముందు వరకు ఏదో రూమర్లు పుకార్లు లాగా చూస్తున్న మనం అంటే ఈ ఇంపాక్ట్ షాక్ అనేది రెగ్యులర్గా చుట్టుపక్కల ఉండే హోటలియర్స్ అవ్వచ్చు, లేకపోతే అటుపక్క పీజీస్ అవ్వచ్చు, అందరూ కూడా కాస్త ఇబ్బందిగా ఆ ఎల్పిజి ఏదైతే లిక్విడ్ కంప్రెస్ నేచురల్ గ్యాస్ అయినా సరే ఈ అన్నిట్లో కూడా షార్టేజ్ ఉన్న మాట వాస్తవం తెలుస్తుంది. ఆ సప్లై చైన్ కూడా మన దగ్గర లేదు. మనం ఎంతో ఇంపోర్ట్ చేసుకుంటాం అండ్ ఆ ఇంపోర్ట్ చేసుకునే మొత్తంలో కూడా ఆల్మోస్ట్ 60% ఆర్ 70% ఈజ్ ఫ్లోయింగ్ త్రూ దట్ హార్మోస్ స్ట్రైట్ అని కూడా అగైన్ ఫ్యాక్ట్సే. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అదేమో ఈ మధ్య కాలంలో రిజాల్వ్ అయ్యేటట్టుగా లేదు. ఆ ఇరాన్ సుప్రీం లీడర్ వచ్చేసి కూడా అదే ఫోకస్గా పెట్టుకుని దాన్ని డెఫినెట్గా లెవరేజ్ లాగా వాడతామని చెప్తా ఉన్నారు. సో మనలాంటి ఇండియన్ హౌస్ హోల్డ్స్ హూ ఇంపోర్ట్ మెనీ థింగ్స్ అంటే క్రూడ్ కూడా ఎంతో వరకు ఇంపోర్ట్ చేస్తూ అంటే రష్యాకి అటు ఇటు మనం కూడా వీ హీన్ డూయింగ్ ఏ సీసా, అది గ్లోబల్ పాలిటిక్ లెవెల్లో కాకుండా ఇంపాక్ట్ ఫర్ ఇండియన్ హౌస్ హోల్డ్ ఎలా ఉండొచ్చు అండ్ వెరీ ఫ్రాంక్లీ హౌ డస్ దస్ ఇంపాక్ట్ ఎకానమీ. ఎందుకంటే ఇలా జరుగుతూ ఉంటూ ఇలా వెళ్తూ ఉంటే ఎకానమీ కూడా కాస్త సఫర్ అవ్వక తప్పదు. ఆ జీడిపి ఫోర్కాస్ట్లు ఇవన్నీ కూడా మేబీ కొంచెం కరెక్ట్ అవుతాయి. సో హౌ షుడ్ బి ట్రీట్ ఇట్ యాజ్ అ ఇన్వెస్టర్ కంటే కూడా ఒక ఇండియన్ హౌస్ హోల్డ్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అంటారు? ఇండియన్ హౌస్ హోల్డ్ గురించి కూడా మాట్లాడడం కొద్దిగా సరైన సందర్భంగానే చెప్పాలి. ఎందుకు అంటే ఇన్వెస్టర్లు ఉండేదేమో 15 కోట్ల మంది ఉంటే మన ఇండియాలో పాపులేషన్ దానికన్నా కూడా ఎక్కువ 150 crores ఉంటారు. అందువల్ల మనం వాళ్ళ గురించి కూడా ఒక్క క్షణం అన్నా ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితుల నుంచి వారు బయటపడడానికి అవకాశాలు ఎలా ఉంటాయో చెప్పలేకపోయినా కనీసం ఏమి రాబోతున్నాయో ప్రమాదాలు అంటే ఈ వార్ కనుక ఇంకా కంటిన్యూ అయితే ఏమి ప్రమాదాలు రావచ్చో చూసుకుని జాగ్రత్త పడడానికి వీలుగా ఏ సెక్టర్లు దెబ్బతింటాయో కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఏ ఫ్యాక్టర్స్ మన మీద గణనీయంగా ప్రభావం చూపిస్తాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి పెరిగేది ఏంటంటే దీని మూలంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోలేం కాబట్టి పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతుంది, గ్యాస్ పెరుగుతుంది. అంటే మన అందరికీ జీవితంలో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మనం పల్లెటూరులో ఉంటున్నా కానీ మనం కొనే కూరగాయలు, పప్పు దినుసులు, బియ్యము ఏది కొనుక్కోవాలన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ కావాలి కాబట్టి అది పెరుగుతుంది. అలాగే అవి పెంచాలి అంటే మనకు ఫెర్టిలైజర్స్ కావాలి కదా, ఆ ఫెర్టిలైజర్స్ కూడా పెట్రోకెమికల్ నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్. అందువల్ల ఫెర్టిలైజర్స్ రేట్లు పెరగడంతో రేపొద్దున్నే రాబోయే రోజుల్లో అంటే ఇవాళ యుద్ధం వచ్చి ఆగిపోయినా ఈ పెరిగిన దెబ్బ బహుశా మన యొక్క ప్రొడక్ట్స్ మీద పడి మనం కొనవలసినటువంటి పప్పు దినుసులు కానీ అన్ని ఆహార పదార్థాలు అన్నిటి మీద పడుతుంది. తర్వాత
ప్రతి ఒక్క మనిషి కూడా, తెలుగువారే కాదు, ఇండియాలో నివసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడిబుల్ ఆయిల్ కావాలి. ఆ ఆయిల్ కావాలంటే ఏమొస్తుంది, సఫోలా, సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పడం బాగానే ఉంటుంది. కానీ వాటన్నిటి ప్రైస్లో ఆకాశానికి అంటుంది. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ లో వచ్చిన డిస్ట్రప్షన్ మూలంగా వాటికి కూడా ప్రొడక్ట్ పెరుగుతుంది. నెక్స్ట్, మనలో ఎవరైనా కనుక ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగే దెబ్బేంటి, ఫ్లైట్ రేట్లు పెరిగిపోతాయి. అసలు ఎన్ని ఫ్లైట్లు ఉంటాయో కూడా తెలియదు. ఇలాగే ఎక్కువ కంటిన్యూ అయితే ఏవియేషన్ పెట్రోల్ లేకపోతే ఫ్లైట్స్ కూడా తగ్గవచ్చు. అందువల్ల దాని రేట్లు పెరుగుతుంది. నెక్స్ట్, మనం వాడే కన్స్యూమర్ గూడ్స్ ఏదైనా సరే, ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్లాస్టిక్ అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పెట్రోకెమికల్ డెరివేటివ్ ప్రొడక్ట్స్. అందువల్ల పెట్రోకెమికల్స్ క్రూడ్ కనుక తగ్గిందంటే ప్లాస్టిక్ రేట్లు కూడా అమాంతం పెరిగిపోతాయి. మీరు కవర్లు కొనాలన్నా, ప్యాకింగ్ మెటీరియల్ కొనాలన్నా, ఏ ప్లాస్టిక్ అంటుకోవాలన్నా కానీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇలా ఇవన్నీ జరిగినప్పుడు ఈఎంఐస్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు దాకా మీరు పెట్టిన ఈఎంఐ ఇన్స్టాల్మెంట్లు కూడా కొద్దిగా పెంచడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ బ్యాంకులకు కూడా ఇన్కమ్ సనగిల్లుతుంది కాబట్టి. ఇవన్నీ చాలదన్నట్లు దాదాపుగా 1 కోటి మంది ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇండియన్స్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు పోతే వాళ్ళు ఇండియాకి వచ్చారనుకోండి, మొన్నటి వరకు సంపాదించి ఇండియాకి రెమిటెన్స్ చేయడంతో ఇండియా యొక్క పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు సంపాదించడం మానేసి ఇండియా వచ్చేసి బాగా కొద్దిగా గొప్ప కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఖర్చు పెరుగుతుంది, ఆదాయం మొత్తం మాయమైపోతుంది. తగ్గడం కూడా కాదు, మనకి దేశానికి వచ్చేటువంటి ఇన్ఫ్లోస్ అన్ని మాయమైపోయి వాళ్ళందరూ ఇండియాకి వచ్చేసి కన్జ్యూమ్ చేయడం మొదలు పెడితే వాళ్ళకి కూడా ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకు కూడా సంపాదించుకోవాలి. కాబట్టి కొద్దిగా ప్రెషర్ పడక తప్పదు. అంటే నిన్నటి వరకు వచ్చిన ఎంజాయ్ చేసిన బెనిఫిట్స్ పోయి కొత్తగా ఖర్చులు రావటం అనమాట. ఇవన్నిటితో పాటు పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర, ఫెర్టిలైజర్స్ ధర అన్ని పెరుగుతున్నాయి. అంటే అర్థం ఏంటి, ఇన్ఫ్లేషన్ ఇంచెస్ గా కొద్ది కొద్దిగా పైకి పెరుగుతుంది. దానితో మనం దాచుకున్న డబ్బులు ₹1,00,000 వదిలే పర్లేదు, ఒక 6 నెలల పాటు మనం బతకగలమని ఒక సగటు జీవి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పుడు పోసే 5 నెలల పాటే సరిపోవచ్చు అమౌంట్. అందువల్ల ఇన్ఫ్లేషన్ కూడా రావచ్చు. ఇవన్నీ చెప్పినంత మాత్రాన నేను మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు. ఈ కారణం ఏంటంటే రాబోయేటువంటి పరిస్థితులు ఇలా ఉంటాయి కాబట్టి డిస్క్రిషనరీ స్పెండింగ్ చేసే సామాన్య జీవి, ధనవంతుడి గురించి బాధ లేదు, సామాన్య జీవి మాత్రం డిస్క్రిషనరీ స్పెండింగ్, సినిమాలకు వెళ్తాను, షికార్లకు వెళ్తాను, కొత్త బట్టలు కొనుక్కుంటాను, కొత్త ఫోన్లు కొనుక్కుంటాను అనుకుంటే అటువంటి వాటిని మాత్రం కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుని డబ్బును కనుక సేవ్ చేసుకున్నట్లయితే ఇంకొక 4 రోజుల పాటు మనకి ఇబ్బంది లేకుండా గడపడానికి అవకాశం ఉంటుంది. సో అంతకన్నా మొత్తం ఆశ ఆవిరైపోతుందా, మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుందంటే అదేమీ కాదు. ఇంతకన్నా పెద్ద ఉపద్రవం వచ్చినా కూడా ఇండియా తట్టుకుని నిలబడగలదు. కాకపోతే కొద్దిగా ఇబ్బందులు తప్పవు. వచ్చే ఇబ్బందులు చెప్పాను. పైగా ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా మనుషులు క్రియేట్ చేసినటువంటి ఇటువంటి విపత్కర పరిస్థితిని మనుషులే సాల్వ్ చేస్తారు. ఇరాన్ దగ్గర అమ్యునిషన్ అంతా ఆయుధాలన్నీ అయిపోయినా కానీ బాంబులు వేయడానికి ఓపిక లేకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్, అంటే ఇప్పుడు దాకా మూసేసిన ఆ యొక్క సీ రూట్ ఓపెన్ అయిపోతే వాళ్ళ అంతా లైఫ్ అంతా బాగుపడుతుంది ఒకటి. అలాగే మూసివేసిన ఖతార్లో ఉన్న సిఎన్జి ప్లాంట్ వీళ్ళు బాంబులు వేస్తారు అని ఆపారు. ఒకవేళ బాంబులు వేయమని ఖతారును, ఇరాన్ కనుక స్ట్రైట్ గా మాట్లాడుకుని అమెరికానే మా దగ్గర ఉండనివ్వము అని ఖతారు చెప్పి మీరు నేను బాంబులు వేసుకోవద్దంటే ఖచ్చితంగా ఇరాన్ ఒప్పుకుంటుంది. అంటే అమెరికా ఒప్పుకోకపోయినా అమెరికాని పక్కకు తొలగిస్తే ఖతార్ మీద బాంబులు వేరు, సౌదీ అరేబియా మీద బాంబులు వేరు, బహ్రెయిన్ మీద బాంబులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి అనేక కంట్రీస్ మీద వీళ్ళు బాంబులు వేయటం ఆపేస్తారు ఇరాన్ వాళ్ళు. ఎందుకని, వాళ్ళ కోపం అంతా అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద కాబట్టి. అందువల్ల ఇటువంటి అగ్రిమెంట్ వస్తుందంటే రాక తప్పదు, ఇవాళ కాకపోతే రేపైనా. అదర్వైజ్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటికీ ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ ని అమ్మలేకపోవడం ఒక బాధ అయితే, వాళ్ళ జీవితాల్లో అందరికీ కూడా కావాల్సిన వస్తువుల్ని ఏషియా నుంచి, ప్రపంచం మొత్తం నుంచి కొనుక్కుంటున్నారు కదా, అవి కొనుక్కొని తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అందువల్ల 100కి 100 రూపాయలు త్వరితగతిన, అంటే ఒక 10 రోజులు 20 రోజులు చెప్పలేం, కానీ ఖచ్చితంగా దీనికి సమాప్తి పడక తప్పదు. అందువల్ల ఎప్పుడు పడుతుంది అనేది మాత్రం $1 మిలియన్ కోసం నేను చెప్పలేను. సొల్యూషన్ మాత్రం రాక తప్పదు అని చెప్పొచ్చు. ఆ సొల్యూషన్ వచ్చిన రోజున మాత్రం అందరికీ ఊతం వస్తుంది, అందరికీ ఊపిరి పీల్చుకుంటాం, బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి రొటీన్ లో పడిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ప్రతి ఒక్క వ్యక్తి, సగటు జీవి, నేను ధనవంతుల గురించి చెప్పడం లేదు, సగటు జీవి లేదా కొద్దిగా ఎగువ సగటు జీవి, కొద్దిగా మిడిల్ ఇన్కమ్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా 100కి 100 రూపాయలు డిస్క్రిప్షన్ స్పెండింగ్ మీద కంట్రోల్ చేసుకునేటువంటి అలవాటు అలవరుచుకోవాలి. అలా దాచుకుంటే మనం ఇంకొక నెల లేదా ఇంకొక సంవత్సరం పాటు జీవనం సాఫీగా సాగించడానికి వెసులుబాటు దొరుకుతుందని మాత్రం గుర్తుంచుకోండి. రైట్ అండ్ సో ఇందాక మీరు కవర్ చేశారు కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీస్, ఎస్పెషలీ పెట్రోలియం, క్రూడ్ అంటే ఎల్పిజి అండ్ కన్జ్యూమబుల్స్, ఎటువంటి స్పేస్లో అయితే ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయో అంటే పైనుంచి చూస్తేనేమో అబ్బో చాలా చాలా సఫర్ అయిపోతున్నాయి అని మనం అనుకుంటా ఉన్నాం. అండ్ వాస్తవానికి
కొన్ని అయితే వెరీ ఫ్రాంక్లీ కరెక్టెడ్ సో మచ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. అంటే నిఫ్టీ కూడా పడతా ఉంది, అది ఎలాగైనా వాస్తవమే. కానీ కొన్ని ఇండస్ట్రీస్ ఏమో బాగా అంటే యాంటిసిపేషన్, ఆ భయంతో కూడా, ఆ యొక్క భయంతో ఇంకా ఇంకా చాలా పడినాయి. అంటే ఉన్న నెంబర్స్ కంటే కూడా మించి పడినట్టుగా అట్లీస్ట్ మనం చూస్తూ ఉండొచ్చు. అంటే ఆపర్చునిస్టిక్ అని చెప్పను, కానీ ఎటువంటి ఇన్వెస్టర్ ఎప్పుడైతే చూస్తూ ఉన్నారో కొంచెం రేషనల్గా చూస్తూ ఉంటే నెంబర్స్కి మ్యాచ్ అవ్వని ఫాల్ ఉండి, విచ్ ఇస్ మోస్ట్లీ అట్రిబ్యూటెడ్ టు అంటే సైకాలజీ. ఈ టైంలో ఫియర్ అనేది మాంగరింగ్ అంటది కాబట్టి అందరూ అమ్ముకుంటా ఉంటారు కాబట్టి ఇటువంటి దాంట్లో క్యాజువల్ వాళ్ళు ఇంకా అమ్ముతారు అనే ఉద్దేశంతో ఇటువంటి ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా విచ్ హ్యావ్ కరెక్టెడ్ బియాండ్ ద మీన్స్ అకార్డింగ్ టు అస్? బోలెడన్ని ఉన్నాయి యశ్వంత్. ఎప్పుడు కూడా భయం ఎంత ప్రేరణ ఇస్తుందంటే ప్రజలందరికీ కూడా నేను అసలు ఉండనేమో అని భయపడతారు. ఆ షేర్లు పడిపోతే మన జీవితం అంతం కాదని తెలుసు, కానీ మనకున్న మొత్తం ఆస్తిలో 5% 10% ఈక్విటీస్ లో పెడతారు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ ₹1,00,00,000 ఆస్తి ఉన్న అతను ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఆ 10 లక్షలు పోయినా కూడా జీవితం ఏమీ ఆగిపోదు. కానీ ఆ 10 లక్షలతోనే జీవితం అన్నంతగా సైకలాజికల్ గా విపరీతంగా బాధపడతారు. పక్క వాళ్ళు కనుక ఇంకా భయపెడితే ఇంకా పడిపోతుందేమో అని ఇప్పుడు ఉన్న రేటుకు అమ్ముకుందాం, తగ్గిన తర్వాత మళ్ళీ కొనుక్కుందాం అనుకుని అమ్ముతారు. అమ్మిన తర్వాత ఒకవేళ తగ్గినా ఇంకా తగ్గుతుందేమో అని వెయిట్ చేస్తారు. వీళ్ళకి తెలియకుండా పెరగటం స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు చూసే లోపల వీళ్ళ రేటు కన్నా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు విపరీతమైన నీరసం నిస్సత్తువకు లోనవుతుంటారు. అలా కాకూడదనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే, నువ్వు చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారమే చాలా కంపెనీలు తగ్గకూడనంత తగ్గాయి. తగ్గకూడనంత అని ఎవరు నిర్ణయిస్తారు? మీరు నేను నిర్ణయించాలి. ఎందుకని? కంపెనీలో ఉన్న డబ్బు ఎక్కడికి పోలేదు, ఫ్యాక్టరీ ఎక్కడికి పోలేదు, ప్లాంట్స్ ఎక్కడికి పోలేదు, మిషనరీ పోలేదు, ప్రజల అవసరాలు తీరడం, ప్రజల అవసరాలు తగ్గలేదు. కేవలం సప్లై డిస్రప్షన్స్ వచ్చినంత మాత్రాన ఎంతో అన్యాయంగా పడిపోవాలని పడిపోని అవసరం లేదు. ఇంకా పడదు అని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఇంతకన్నా ఎక్కువ పడిపోతుందని ఆశించడం అంత మంచిది కాదు మనకి. అందువల్ల నేను ఏం చేస్తానంటే, ఈ ఎపిసోడ్ ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను మొట్టమొదట ఏవే సెక్టర్లు ఇంపాక్ట్ అవుతాయో చెప్తాను. ఆ చెప్పిన తర్వాత ఆ సెక్టర్లోకి వెళ్ళిపోయి ఈ రోజున బాగా మార్కెట్లో కరెక్షన్ వచ్చిన మూలంగా ఎన్ని కంపెనీలు, ఆ ఇండస్ట్రీలో ఉన్న వాటిలో ఎన్ని కంపెనీలు 10% లేదా 20% 30% వరకు ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయో మన అంచనా ప్రకారం, ఇది కేవలం మన అంచనా ప్రకారం ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు మాత్రం ఇందులో ఇది కొనుక్కోండి అని అది కొనుక్కోండి అని చెప్పే ఉద్దేశం మాకు లేదు. కేవలం మంచి కంపెనీలను చూపించడం, అందులో గ్రీన్ కలర్ లో చూపిస్తేనేమో 30% కన్నా ఎక్కువ ఉన్నాయని మీ అందరి కోసం 20% 10% కూడా చెప్పినా అవి మీరు డౌన్లోడ్ చేసుకున్నో తర్వాత స్క్రీన్ వీడియో ఇంకొకసారి చూసుకుంటుంటే మీకు కనపడతాయి. కాబట్టి అన్ని పేర్లు చదివే ధైర్యం మాత్రం చేయను నేను. మొట్టమొదటగా ఆయిల్ అండ్ ఎనర్జీ, మనం ఇంతకు ముందే చెప్పాం, క్రూడ్ అంతా కూడా దెబ్బతింటుంది. ఆటోమేటిక్గా ఆయిల్ అండ్ ఎనర్జీ అనే కంపెనీలన్నీ దెబ్బతింటాయి. ఇక్కడ కొంతమంది నాతో మాట్లాడతారు, ఓఎన్జీసీ లాంటి కంపెనీలు ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా, వాళ్ళకి లాభం అంటే లాభమే, ఖచ్చితంగా లాభమే. కానీ మొత్తం రేటు పెరిగినప్పుడు వీళ్ళకి కూడా కొద్దిగా గొప్ప లాభం రాక తప్పదు కాబట్టి కొద్దిగా లాభమే వస్తుంది. అయినా కూడా దాని రేటు కూడా కిందకి లాగేస్తారు. ఎందుకు? భయంతో అందరూ అమ్ముతుంటారు. ఇక్కడ వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇందులో వచ్చిన లాభం కోసం అమ్మేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ అమ్మడం అనేది సాధారణం. ఈ టైంలో ఏమేమి కంపెనీలు ఉంటాయి అనేది ఆయిల్ అండ్ ఎనర్జీ గురించి చూడాలి. కాకపోతే మీరు అనుకున్న రిఫైనరీస్, ఆయిల్ ఇండస్ట్రీ, మేము అనుకుంటున్న ఆయిల్ అండ్ రిఫైనరీస్ ఇండస్ట్రీస్ కి కొద్దిగా తేడా ఉండటానికి కారణం, మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్సి ఏం చేసిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కేటగిరీని పెట్టి మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ ముఖ చిత్రంలో ఉండటానికి రిఫైనరీస్ కొన్ని, టెలికాం కొన్ని, అలాగే సిమెంట్ కొన్ని, రియల్ ఎస్టేట్ కొన్ని, ఇంజనీరింగ్ కొన్ని, కాంట్రాక్టర్స్ కొన్ని, కన్స్ట్రక్షన్ కొన్ని, అలా కంపెనీని కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ కేటగిరీని మీకు చూపిస్తాను. అందులో ఏవేవి స్టాక్లు మన లెక్క ప్రకారం బాగా తక్కువలో ఉన్నాయో, 30% కన్నా తక్కువలో ఉన్నాయో గ్రీన్ కలర్ లో, మిగతా కూడా చూపిస్తాను. దాని ప్రకారం మీరు మీ కంపెనీలు ఉంటే దాని యొక్క స్థితిగతులు ఏంటో తెలుసుకోవచ్చు. ఇందులో కనుక లేకపోతే ఎంత రేటు తగ్గినా కూడా, అంటే మీ స్టాక్ కనుక ఇందులో కనపడకపోతే ఎంత తగ్గిన తర్వాత కూడా మీ స్టాక్ ఇంకా ఈ లిస్ట్ లోకి రాలేదు అంటే ఇప్పటికైనా వదిలించుకుని వీటిల్లో దానికి వెళ్ళిపోవడం మంచిదని మాత్రమే నేను చెప్పాలని నా ఉద్దేశం అనమాట. తర్వాత ఏవియేషన్ ఇండస్ట్రీ, ఆటోమేటిక్ గా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అంటే ఇండిగో లాంటి కంపెనీలు గ్యారంటీగా దెబ్బతింటాయి. తర్వాత ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ, బికాజ్ అక్కడి నుంచి వచ్చేటువంటి పెట్రోకెమికల్స్ నుంచి వచ్చేటువంటి అమోనియా కానివ్వండి, యూరియా కానివ్వండి, పొటాషియం కానీ ఇవన్నీ కూడా నుంచి రావాలి కాబట్టి పెట్రోకెమికల్స్ దెబ్బతింటాయి. ప్లాస్టిక్ కి ముడిపోసరికి ఎప్పుడు కూడా పెట్రోకెమికల్స్ నుంచి ఆ క్రూడ్ రిఫైన్ చేసి వచ్చేటువంటి డెరివేటివ్స్, కాబట్టి అవన్నీ కూడా దెబ్బతింటాయి. మెటల్స్ అండ్ అల్యూమినియం కూడా దెబ్బతింటుంది. బికాజ్ వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటంటే గ్లోబల్ ప్రైసెస్ అన్ని పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా దెబ్బ తగ్గుతుంది. నెక్స్ట్ ఆటోమొబైల్స్, టైర్స్, పెయింట్స్. ఆటోమొబైల్స్ ఏమో డబ్బులు తగ్గితే దేశంలో ఆటోమొబైల్స్ కొనుక్కోవడానికి అవకాశం తగ్గుతుంది. రెండవది
ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అన్ని కూడా బాగా మిడిల్ ఈస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతాయి ఇప్పుడు. ఎందుకని? ఇలాగే కనుక సీలో కనుక ఇలా ఆపుతుంటే, అంటే బాంబులు వేస్తాము షిప్ల మీద అంటే ఎవరు పంపించరు, కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఆగి దెబ్బతింటారు. అలాగే టైర్లు, దానికి కూడా మళ్ళీ పెట్రోకెమికల్స్ ఇన్పుట్. పెయింట్స్ కూడా ఎప్పుడు ఎన్నోసార్లు మనం చెప్పడం జరిగింది, పెయింట్స్ కూడా రా మెటీరియల్ క్రూడ్ లో నుంచి వచ్చేటువంటి డెరివేటివ్ కెమికల్స్ అనమాట. తర్వాత ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, అంటే మన దగ్గర డెక్స్టన్ ఎలక్ట్రానిక్స్ లేదా చాలా కంపెనీలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ లో, అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసినవి కూడా అమ్మటానికి మిడిల్ ఈస్టే పెద్ద మార్కెట్. అమెరికా కూడా పెద్ద మార్కెటే, కానీ మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ ప్రొడ్యూస్ చేసి పంపిస్తూ ఉంటాం. ఆ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది, తర్వాత షిప్పింగ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది, ఆ తర్వాత ఫార్మాస్యూటికల్స్ మామూలుగా సేఫ్ అనుకుంటాం, కానీ ఫార్మాస్యూటికల్ లో వాడేటువంటి కెమికల్స్ లో కూడా చాలా కెమికల్స్ ఈ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ నుంచి వచ్చే డెరివేటివ్ ప్రొడక్ట్ గా వస్తుంటాయి. అందువల్ల ఫార్మాస్యూటికల్ కూడా దెబ్బతింటుంది. ఇంకా కొన్ని బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా కొంచెం దెబ్బతింటాయి, కానీ ప్రధానంగా ఎంతవరకు కవర్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇండస్ట్రీస్ అని చెప్పాను, కానీ ఆ ఇండస్ట్రీస్ తో పాటు అందులో ఉన్న షేర్లు ఏంటి మహాప్రభు అని మీరు అనుకుంటా ఉంటారు. కాబట్టి మీకు చూపించడానికి వీలుగా నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క ఇండస్ట్రీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ అందులో మేము అంచనాకు మాకు వచ్చినటువంటి మంచి కంపెనీగా ఏం కనపడుతున్నాయో చూసి, అంటే దాదాపుగా భావన కంపెనీలు ఏంటో మీకు రిజల్ట్స్ డిక్లేర్ చేసి అందులో గ్రీన్ కలర్ లో కనుక వేసాను అంటే ఖచ్చితంగా అది గ్యాప్ అనే కాలంలో గ్రీన్ కలర్ ఉంటే ఆ కంపెనీలు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని మా యొక్క సూచనగా భావించండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొట్టమొదటి చూస్తే హిందుస్థాన్ పెట్రోలియం, డిఎల్ఎఫ్, ఐఓసి, ఇండియన్ ఆయిల్ హోటల్స్, ఇలా రకరకాల కంపెనీలు ఉన్నాయి. స్క్రీన్ మీద మా వాళ్ళు ఆటోమేటిక్ గా కాసేపు ఉంచుతారు, కాబట్టి మీరు అన్ని చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో ఇంక్లూడ్ చేయబడిన షేర్లు మీ ఉద్దేశం ప్రకారం మెడికల్ హాస్పిటల్ ఇండస్ట్రీ ఉండొచ్చు, మీ ఉద్దేశం ప్రకారం రిఫైనరీ ఉండొచ్చు, మీ ఉద్దేశం ప్రకారం ఇంకేదైనా టెలికాం ఇండస్ట్రీ ఉండొచ్చు, మీ ఉద్దేశం ప్రకారం ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, ఇలా రకరకాల పేర్లు ఉండొచ్చు. కానీ వీటన్నిటినీ కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు కాబట్టి అందులో కలపడం చూపించడం జరిగింది. ఇందులో నేను ఏం చేశాను, 30% వరకు ఉన్నాయని కూడా గ్యాప్ అనే కాలంలో 30% ఉండేలా గ్రీన్ కలర్ వేసాం, దానికన్నా కింద 29%. మీ యొక్క సౌలభ్యం కోసం ఏం చేసామంటే దాంతో పాటు ఆఖరికి 1.91% కూడా కనీసం కొద్దిగా పెట్టడం ఛాన్స్ ఉన్న సీమెన్స్ కూడా చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే సీమెన్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి, కేవలం 1.9% పెట్టడం ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు ఇంకా ఉంచుకునే బదులు బయట బోర్డు అనే కంపెనీలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే ఉండాలన్నా, అందులోకి డబ్బు మార్చుకోమని ఇండైరెక్ట్ గా సూచన. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా ఫెర్టిలైజర్స్ గ్యారంటీగా దెబ్బతింటాయి అన్నాం. ఎందువల్ల? ఈ క్రైసిస్ కంటిన్యూ అయితేనే, గుర్తుంచుకోండి, ఈ క్రైసిస్ కంటిన్యూ అవుతున్నాయి అనుకునే మనం చెప్తున్నాం ఇవన్నీ కూడా. అందులో చూస్తే గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ 63% పెరగడానికి ఛాన్స్ ఉంది, జిఎన్ఎఫ్సి ఉంది, రాష్ట్రీయ కెమికల్స్ ఉంది, పారాదీప్ ఫాస్ఫేట్స్, చాలా మంది అడుగుతూ ఉంటారు మన లైవ్ సెషన్ లో కూడా. దీపక్ ఫెర్టిలైజర్స్, టాటా కెమికల్స్. కొంతమంది అంటారు సార్ టాటా కెమికల్స్ ఫెర్టిలైజర్స్ కాదండి, అందులో ఉన్నాయి కాస్టిక్ సోడా కూడా ఉంది కాబట్టి గ్యారంటీగా ఎందులో తీసుకోకూడదని అంటారు. మీ వాదన మీది, మా వాదన మాది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మా సిస్టమ్ ప్రకారం అది ఫెర్టిలైజర్స్ కూడా ఉంది కాబట్టి దాని ఫెర్టిలైజర్స్ కేటగిరీలో పడింది. అంతే తప్ప మీతో ఆర్గ్యుమెంట్ చేయాలనే ఉద్దేశం మాకు ఉండదు. ఆ తర్వాత కెమికల్స్, ప్లాస్టిక్స్ అన్ని కూడా కలిపి ఒకేసారి పెట్టాం. పెట్రోకెమికల్స్, కెమికల్స్, ప్లాస్టిక్స్ అన్ని చూస్తే ఇందులో 12 కంపెనీలు ఉన్నాయి మొత్తం మీద మంచివి. అవి ఏంటో కూడా చూస్తే గాడ్రేజ్ ఇండస్ట్రీస్, కింగ్ఫా సైన్స్, ఆల్కైలా మైన్స్ ఇవన్నీ ఉన్నాయి, చూస్తే కనపడుతుంది మీకు అక్కడ. ఇవన్నీ కూడా మంచివి. ఆ తర్వాత ఇంకా కొన్ని కంపెనీలు 11% వరకు ఉన్నాయని కనపడతా ఉన్నాయి స్క్రీన్ మీద మీకు. ఆఖరికి ఆస్ట్రాల్ ఉంది. నెక్స్ట్ మెటల్ అండ్ అల్యూమినియం కూడా బాగుండకపోవచ్చు, దెబ్బతింటాయని చెప్పాం. అందులో చూస్తే ఒక హిండాల్కో మాత్రం ఆల్రెడీ పెరిగి తగ్గింది, అది ఇంకా 11% పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువగా పడిపోయింది అనుకోలేము. మిగతా కంపెనీలు మాత్రం బాగానే పడిపోయినాయి. హిందుస్థాన్ జింక్ అయినా, కాపర్ అయినా, నాల్కో, నేషనల్ అల్యూమినియం అయినా కూడా ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి ఎక్సెప్ట్ హిండాల్కో. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి గల్ఫ్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం అందరం దెబ్బతింటామని భయపడుతున్నాం కదా. అందులో దెబ్బతిన్నా కానీ అంత దెబ్బతినదు, 1 నెల 2 నెలలో డిస్ట్రప్షన్ అయితే మొత్తం కూలిపోదు, గ్యారంటీగా మళ్ళీ రికవర్ అయిపోతాయి. అందువల్ల డెక్సన్ టెక్నాలజీస్ కొనుక్కోవడానికి అనువుగా ఉంది, హనీవెల్ ఆటోమేషన్ ఉంది, సిస్మా ఎస్జిఎస్ టెక్నాలజీ ఉంది. ఆ తర్వాత కేన్స్ టెక్నాలజీ కూడా 30% దగ్గరగా ఉంది, జిఎన్ఎస్ పవర్ ఉంది, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా బెటర్ గా ఉన్నాయి. కాకపోతే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ 18% ఉంది కాబట్టి కొనుక్కోవాలంటే మా లెక్క ప్రకారం అనవసరం. ఇంత తగ్గిన తర్వాత కూడా 30% లేకపోతే మనం ఇప్పుడు కొనుక్కోవడం అనవసరం అనమాట. నెక్స్ట్ ఆటోమొబైల్స్, టైర్స్ అండ్ పెయింట్స్ అన్ని కలిపి ఒకే కేటగిరీలో పెడితే ఎన్ని కంపెనీలు ఉన్నాయి చూడండి, దాదాపుగా 15-16 కంపెనీలు మంచిగా ఉన్నాయి. అందులో చూస్తే అపోలో టైర్స్ 70% ఉంది, ఎస్ఎంఎల్ మహీంద్రా 70%, విఎస్టీ టిల్లర్స్ 66%, మహీంద్రా 65%. ఇలా ఎన్నో కంపెనీలు అట్రాక్టివ్ గా నోరు ఊరించేటువంటి రేట్లో దొరుకుతున్నాయి. అందువల్ల ఇప్పుడు కూడా భయపడటం అంటే మీరు అందరి క్షేమం కాదు,
అందరూ నాశనం అయిపోతే నేను బాగుపడదామని కోరుకుంటేనే ఇంకా కొనకుండా ఆలస్యం చేయాలి. అదర్వైజ్ సేనర్ సెన్సెస్ కొద్దిగా గొప్ప తెలివితేటలు, కొద్దిగా గొప్ప కామన్ సెన్స్ స్పృహ ఉన్నట్లయితే ఇప్పుడు కూడా కొనుక్కోకుండా ఉండటం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఆఖరిగా ఇంకా ఫార్మాస్యూటికల్స్ చూపిస్తున్నాను. ఫార్మాస్యూటికల్స్ లో చాలా కంపెనీలు ఉంటాయి. అన్నిట్లో కూడా నేను డివైడ్ చేసి చెప్పింది ఏంటి, ఎన్ని కంపెనీలు కొనుక్కోవడానికి అనువున్నాయో కూడా చూపిస్తుంటే మీకు కనపడుతుంది చూడండి. ఇది 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువనే చూపించుకున్నాను. ఇక్కడ మీకు మార్కెట్ క్యాప్ కూడా కనబడతా ఉంటుంది. మీరు కనుక డబ్బుకి భద్రత చాలా ముఖ్యం ఉండాలి ప్రసాద్ గారు అంటే మీరు మార్కెట్ క్యాప్ ఎక్కువనే కొనుక్కోండి. లేదండి మాకు డబ్బులకి ఏం ప్రాబ్లం ఏం లేదు, ఉన్నంతలో కొద్దిగానే ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా అనుకుంటే కనుక స్మాల్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఇలా చూస్తే షిప్పింగ్ కార్పొరేషన్, షిప్పింగ్ కంపెనీ, ఫార్మాస్యూటికల్స్, షిప్పింగ్ కలిపి అనమాట. క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అలెంబిక్, లారస్ ల్యాబ్స్ తెలుగు వారి కంపెనీ, ఇలా అనేక కంపెనీలు మనకు ఫార్మాస్యూటికల్స్ లో కనబడుతున్నాయి. ఇది 2 స్క్రీన్ లో చూపించడం జరిగింది. 2 స్క్రీన్ లో కలిపి దాదాపుగా 50 కంపెనీల వరకు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇండస్ట్రీలు, ఎక్కువ కంపెనీలు కవర్ చేయడానికి అవకాశం దొరికింది. అంటే ఈ ఎపిసోడ్ లో మీరందరూ కూడా మీ పోర్ట్ఫోలియోని కళ్ళెదురుగా పెట్టుకుని మీరు ఉన్న కంపెనీలు కనుక వీటిల్లో కనుక ఉన్నట్లయితే అదే 1% 2% పెట్టడానికి ఛాన్స్ ఉంటే అమ్మాలి, కానీ అదర్వైజ్ కొద్దిగా ధైర్యంగా ఉండవచ్చు. ఇందులో కూడా రాకుండా ఫార్మాస్యూటికల్ స్టాక్స్ ఉన్నాయనుకోండి, అంటే ఎంత హీనంగా ఎంత అన్యాయంగా ఉన్నాయో మీరే ఆలోచించుకోవాలి. ఎంత మార్కెట్ పడినా కూడా మన కంపెనీ కొనుక్కోవడానికి అనువుగా రావటం లేదు అంటే ఉంచుకోవడానికి కూడా అంత అనువైన కంపెనీ కాదేమో అని ఆలోచించాలి. ఇట్ ఈస్ ప్రాబబ్లీ ఆల్రెడీ ఓవర్ ప్రైస్ ఇప్పటికి కూడా. అందువల్ల ఇప్పటికైనా సరే పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవడం మంచిది. ఆఖరిగా ఇంకొక మాట, విజయవాడ ఇన్వెస్ట్ మీట్ లో ఇలా సెక్టర్ వైజ్ కొన్ని సెక్టర్స్ మనం చర్చించడం జరిగింది. అన్ని సెక్టర్స్ ని కలిపి కూడా ఒకసారి చర్చించి ఆ వచ్చే సమయానికి మేము ఎంతమంది రిజిస్ట్రేషన్ తీసుకుంటే అందరికీ ఇవ్వడానికి హార్డ్ కాపీతో ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ సమయంలో అంటే March 28 నాటికి ఏ కంపెనీలు ఏ ఇండస్ట్రీల్లో కొనడానికి అనువుగా ఉన్నాయో కూడా లిస్ట్ చేసి ప్రింట్ చేసి మీకు ఇద్దాం అనుకుంటున్నాం. అందువల్ల రిజిస్ట్రేషన్ కనుక లింక్ చేసుకుంటే మీకు హార్డ్ కాపీ రావటం, పైగా ఆ రోజు చర్చలో క్లియర్ గా అన్ని కంపెనీలు అండర్ ప్రైస్ ఉండటం మూలంగా ఎందుకు సొడబులో కూడా చెప్పడానికి సాధ్యపడుతుంది. ఇలా మనం మన యొక్క సంపాదన పెంచుకోవడానికి అన్నిటికన్నా ముందు మన యొక్క స్ట్రాటజీలో స్థిరత్వం, కొద్దిగా స్టెబిలిటీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీటింగ్ లో. సో మీటింగ్ లో కలిసినప్పుడు మరిన్ని అంశాలు మాట్లాడదాం. అప్పటి వరకు మాత్రం నా దగ్గర నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వరకు చాలు. నెక్స్ట్ వీక్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్ అండి, విత్ దాట్ మనం కంక్లూడ్ చేద్దాం. అగైన్ తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. March 20th నోవోటెల్లో, విజయవాడ నోవోటెల్లో మనం చేస్తున్న ఈవెంట్కి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. వీ విల్ ఆల్ మీట్ దేర్ అండ్ అగైన్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్ ఫర్ వెల్త్ టాక్.